హలో ఫ్రెండ్స్, అస్సలం వాలేకుమ్, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ అస్మా #హమీదా ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ దమ్ బిర్యానీ అండి. సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. సింపుల్ ప్రాసెస్లో ఈజీ వేలో ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దాం. ఎవరైనా ఈజీగా చేసేయొచ్చండి. సో ఇప్పుడైతే ఫస్ట్ అయితే మటన్ అయితే బాగా వాష్ అయితే చేసి తీసుకున్నాను. సో దాంట్లో అయితే ఇలాచీ 3 ఇలాచీలు వేసాను, 4 లవంగాలు, జావిత్రి వచ్చి కొంచెం చిన్న ముక్క అయితే యాడ్ చేశానండి. అండ్ చెక్క 2 ఇంచు చెక్క వచ్చి 2 తీసుకున్నాను. అండ్ ఒక అనాస పువ్వు, ఇక్కడ వచ్చేసి గరం మసాలా యాడ్ చేశాను 1/2 స్పూన్, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అయితే 1/2 స్పూన్ చేశాను. అండ్ టేస్ట్ ప్రకారం అయితే రెడ్ చిల్లీ పౌడర్ అండ్ గరం మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్ అండ్ పసుపు, పెప్పర్ పౌడర్ 1/2 స్పూన్ అయితే యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకొని ఇప్పుడైతే కూరకు తగినంత సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఈ మొత్తం వేసేసి కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఒక 2 స్పూన్లు అంతా వేసుకున్నాను. ఇంకొంచెం కొత్తిమీర అండ్ కొంచెం పుదీనా, లైట్గా కొంచెం బిరిస్తా అయితే వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చి ఒక 2 స్పూన్స్ అంత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఈ మొత్తం బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా మిక్స్ అయితే చేసుకోవాలండి. ఎంత బాగా పట్టిద్దో ముక్కలకి టేస్ట్ అంత బాగా వచ్చిద్ది మసాలా మొత్తం. సో బాగా మిక్స్ అయితే చేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ అయిన తర్వాత ఒక 2 బిగ్ స్పూన్స్, 2 పెద్ద టేబుల్ స్పూన్స్ అంతా అయితే పెరుగు అయితే యాడ్ చేసేసానండి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ అయితే చేసుకుంటున్నాను. సో బాగా మిక్స్ అయితే చేసుకొని ఒక 1 అవర్ అయితే సైడ్కి పెట్టేస్తాను. మ్యారినేషన్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకున్నాను. సో 1 అవర్ పెట్టుకుంటే బాగుంటుంది, లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ అయితే అయినా కానీ కంపల్సరీ పెట్టండి. మిక్స్ అయితే చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కుక్కర్ అయితే పెట్టాను. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి దాంట్లో అయితే కొంచెం నెయ్యి అండ్ కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకొని మిక్స్ చేసి పెట్టుకున్న మొత్తం మటన్ మొత్తం అయితే కుక్కర్లో అయితే వేసేసి బాగా మిక్స్ అయితే చేసుకున్నానండి. మిక్స్ చేసుకొని ఒక హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ అలా కుక్ చేశాను. అండ్ లో ఫ్లేమ్లో కూడా ఒక 5 to 10 మినిట్స్ అయితే కుక్ చేశానండి. ఈ విధంగా బాగా మగ్గనిస్తే టేస్ట్ చాలా బాగా వచ్చింది. సో మగ్గించిన తర్వాత బాగా కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను. లైట్గా కొంచెం ఎక్కువ యాడ్ చేశానండి. వాటర్ చూసుకొని వేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం అయితే వేయాలనిపించింది. సో కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను. ఇప్పుడైతే లిడ్ అయితే పెట్టేస్తున్నాను. కుక్కర్ లిడ్ పెట్టేస్తున్నానండి. సో లిడ్ పెట్టేసి ఒక 5 మినిట్స్ అయితే 5 విజిల్స్ అయితే వచ్చేంత వరకు పెట్టేశానండి. ఇప్పుడైతే వాటర్ పెట్టున్నాను, ఎసరు కోసం నీళ్ళు పెట్టేశాను బౌల్లోకి. ఆ నీళ్ళల్లో తగినంత ఉప్పు అయితే యాడ్ చేశాను. ఎంత కావాలంటే దానికన్నా డబుల్ అయితే యాడ్ చేసుకోవాలండి ఉప్పు. సో ఉప్పు యాడ్ చేసిన తర్వాత 2 ఇంచుల చెక్క, 2 ఇలాచీ, ఒక 4 లవంగాలు అండ్ 4 నల్ల మిరియాలు, 4 తోక మిరియాలు అండ్ కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా అయితే వేసేసాను. ఫస్ట్ అయితే వేసేసిన తర్వాత దాంట్లో నిమ్మకాయ రసం అయితే హాఫ్ అయితే యాడ్ చేశానండి. హాఫ్ నిమ్మకాయ రసం. సో ఈ మొత్తం పెట్టిన తర్వాత ఇక్కడైతే 5 విజిల్స్ అయితే వచ్చేసింది. ఇక్కడైతే చూస్తున్నాను ముక్క పర్ఫెక్ట్గా కుక్ అయిందో లేదో అని. సో పెట్టిన తర్వాత అయితే కొంచెం అయితే కుక్ అయిందండి. మిగతాదంతా చాలా వరకు అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడు మిగతాది కుక్ చేసేటప్పుడు అయితే అయిపోయిద్ది, ముక్క సాఫ్ట్గా అయిపోయిద్దండి. ఇక్కడైతే బాండీ పెట్టాను. బాండీ పెట్టి దాంట్లో ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని ఒక 3 స్పూన్స్ నెయ్యి కూడా వేసుకున్నానండి. దాంట్లో కోసం మసాలాలో ఇవన్నీ అయితే తీసుకున్నాను. చెక్క, లవంగ, ఇలాయచీ, మిరియాలు, తోక మిరియాలు, షాజీరా, బిర్యానీ ఆకు, జావిత్రి, జైఫల్ అయితే తీసుకున్నాను. ఇవన్నీ అయితే యాడ్ చేసేసాను. యాడ్ చేసుకొని కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్, సో ఇక్కడైతే ఆనియన్స్ అయితే యాడ్ చేసుకున్నానండి. ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను. ఆనియన్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. ఇక్కడైతే నీళ్ళు అయితే ఎసరు వచ్చేసింది. సో బియ్యం అయితే యాడ్ చేసేసాను. బియ్యం యాడ్ చేసుకొని ఇక్కడైతే ఉల్లిపాయలు కూడా కుక్ అయిపోయాయండి, బ్రౌన్గా అయిపోయాయి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను. ఒక 50 to 75 గ్రామ్స్ అయితే వేసుకున్నాను. 1/2 kg రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. 1/2 kg మటన్కి 1/2 kg రైస్ అయితే వేసి ప్రిపేర్ చేస్తున్నాను. సో 50 to 60 గ్రామ్స్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని బాగా కుక్ చేసుకున్నాను. పచ్చివాసన పోయిన తర్వాత
పచ్చిమిరపకాయలు అండ్ టమాటా అయితే వేసేసాను. ఒక 4 పచ్చిమిరపకాయలు, ఒక 2 మీడియం సైజు టమాటాలు అయితే వేసానండి. కొంచెం కొత్తిమీర అండ్ కొంచెం పుదీనా అయితే వేసుకొని బాగా మిక్స్ అయితే చేసుకున్నాను. ఇక్కడైతే రైస్ అయితే ఒక 80% అంత వరకు అయితే కుక్ చేసుకున్నాను. ఎందుకంటే మటన్ కూడా కొంచెం కుక్ అవ్వాలి కదా! సో, అందుకని అయితే నేను రైస్ కూడా 80% బాయిల్ చేశానండి. మటన్ బాగా కుక్ 80% అయితే కుక్ చేశానండి. అండ్ ఇక్కడ వచ్చేసి టమాటాలు అయితే మగ్గిపోయాయి. ఇక్కడ 2 స్పూన్స్ అంతా పెరుగైతే యాడ్ చేశాను. పెరుగు యాడ్ చేసుకుని బాగా పెరుగు కూడా వెళ్ళిపోయేంత వరకు కుక్ అయితే చేసుకున్నానండి. అండ్ బియ్యం అయితే 80% కుక్ అయిపోయాయి కదా! వాటర్ అయితే తీసేసాను, వంపేసి పెట్టేశానండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇప్పుడైతే పెరుగు వాసన పోయేంత వరకు కుక్ చేసుకున్నాను. తర్వాత మటన్ అయితే యాడ్ చేస్తున్నానండి. బాయిల్ చేసి కుక్ చేసి పెట్టుకున్నాం కదా మటన్, సో ఆ మటన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఇంకొంచెం సేపు అయితే కుక్ చేసుకుందాం. బాగా మిక్స్ అయితే చేసుకుంటున్నానండి. బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ అలాగైతే కుక్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే 5 మినిట్స్ తర్వాత ముక్క అయితే చూస్తున్నానండి కుక్ అయిందో లేదో. ఇంకొంచెం అయితే కుక్ అవ్వాలనిపించి వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని కుక్ చేసుకుంటాను. ఇప్పుడు ఒక లిడ్ పెట్టేసి. సో, ఇప్పుడు అంతవరకు అయితే రైతా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. రైతా అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడైతే ఒక 5 to 10 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో వాటర్ వేసి పెట్టేశానండి. సో, ఇప్పుడు చూద్దాం, మళ్ళీ చెక్ చేద్దాం. ఇప్పుడైతే కుక్ అయితే అయిపోయింది. ఒకసారి ఫస్ట్ అయితే మసాలాలు అయితే యాడ్ చేస్తున్నానండి. బిర్యానీ మసాలా అయితే వేస్తున్నాను ఇప్పుడు. బిర్యానీ మసాలా వేసుకొని బాగా మిక్స్ అయితే చేసుకుంటున్నానండి. బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత చెక్ చేసుకున్నానండి. సో, మటన్ కూడా కుక్ అయిపోయింది. సో, ఇప్పుడైతే రైస్ అయితే యాడ్ చేసేస్తున్నాను. దాని మీద రైస్ యాడ్ చేసేసి మొత్తం అయితే రైస్ యాడ్ చేసేసాను. ఇప్పుడు బిరిస్తా అయితే వేస్తున్నాను. బిరిస్తా వేసుకొని ఫస్ట్ దాని మీద అండ్ నెక్స్ట్ తర్వాత కొత్తిమీర అండ్ పుదీనా కూడా యాడ్ చేసుకుంటాను. ఇక్కడ వచ్చేసరికి పుదీనా యాడ్ చేస్తున్నానండి. కొత్తిమీర యాడ్ చేసేసాను. బిరిస్తా యాడ్ చేశాను. అండ్ ఇప్పుడు నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను. ఒక 3-4 స్పూన్స్ అయితే నెయ్యి యాడ్ చేసేసానండి. కావాలైతే నిమ్మరసం కూడా వేసుకోవచ్చు పైన. కలర్ అయితే యాడ్ చేస్తున్నాను. కలర్ యాడ్ చేసేసి లిడ్ అయితే పెట్టేశానండి. సో, హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ అయితే కుక్ చేసుకుంటాను. హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే లో చేస్తున్నాను. ఫ్లేమ్ లో చేసి ఒక 5 to 6 మినిట్స్ అలా కుక్ చేసుకున్నానండి. 10 మినిట్స్ ఏం కుక్ చేసుకోలేదు. సో, రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది. సో, చెక్ అయితే చేస్తున్నాను. చూడండి రైస్ ఎంత బాగా వచ్చిందో, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. సో, ఇప్పుడైతే ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసేసానండి. ఎప్పుడు కూడా ఈ విధంగా చెక్ చేసిన తర్వాత లిడ్ పెట్టేసేయాలి. వెంటనే లిడ్ పెట్టేసి ఒక 10 మినిట్స్ అయితే డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలా బాగా వచ్చిద్ది. సో, మీకు చూపించాలని మిక్స్ అయితే చేస్తున్నాను. ఇదిగోండి లిడ్ అయితే పెట్టేశాను. లిడ్ పెట్టేసి ఒక 10 మినిట్స్ తర్వాత అయితే ఓపెన్ చేసి ప్లేట్లోకి అయితే వేసేసాను. సో, టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కుక్ విత్ అస్మా #హమీదా ఛానల్.